ఐపీఎల్లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కి సర్వం సిద్ధమైంది. ఈ ఐపీఎల్లో థర్డ్ మ్యాచ్ గా సిఎస్కే ఇంకా రాజస్థాన్ రాయల్స్ జట్లు తలబడుతున్నాయి. అస్సాం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్ కూడా ఒక ఎమోషనల్ మ్యాచ్. బికాస్ రాజస్థాన్ వాళ్ళకి వాళ్ళ ఎక్స్ కెప్టెన్ సంజు శాంసన్ 11 సీజన్స్ గా రాజస్థాన్ ఆడుతూ ఈ రోజు వాళ్ళకి ఎగనెస్ట్ గా ఆడుతున్నాడు. అండ్ సిఎస్కే కోర్ ప్లేయర్ సిఎస్కే ఫ్యాన్స్ ఎమోషన్ జడేజా కూడా వాళ్ళకి ఎగనెస్ట్ గా ఆడుతున్నాడు. అండ్ ఆల్సో సిఎస్కే ఇంకో పెద్ద షాక్ ఎంఎస్ ధోని 2 వీక్స్ పాటు రూల్డ్ అవుట్ అవడం. సో ధోనికి కాలి కండరాల నొప్పి వల్ల అయితే 2 వీక్స్ పాటు ఐపీఎల్ కి దూరం కాబోతున్నాడు. అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ జరిగేది అస్సాంలోని గువాహటి వేదికగా బరస్పరా స్టేడియంలో. సో ఈ మ్యాచ్ అయితే 7:30కి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూస్తే మొత్తం ఇక్కడ ఆడిన 5 ఐపీఎల్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 టైమ్స్ గెలిచింది అండ్ చేసింగ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది. సో ఈ పిచ్ పై యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 175. ఈ పిచ్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 200 స్కోర్ నమోదు కాలేదు. సో ఈ పిచ్ పై 170, 180 కొట్టిన డిఫెండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అండ్ ఆల్సో పేస్ బౌలర్స్ కి కొంచెం తొందరగానే స్వింగ్ లభిస్తుంది. ఇంకా స్పిన్నర్స్ కి పిచ్ లో మంచి పట్టు లభిస్తుంది. మెయిన్లీ మిడిల్ ఓవర్స్ లో పేస్ బౌలర్స్ తో పోల్చుకుంటే స్పిన్నర్స్ కి ఈ పిచ్ పై మంచి ఎకానమీ ఉంది. ఇంకా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంకా సిఎస్కే ఇంకా రాజస్థాన్ మధ్యన హెడ్ టు హెడ్ స్టాట్స్ చూస్తే సిఎస్కే ఇంకా రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ ఇయర్ తలబడిన 10 మ్యాచెస్ లో చూస్తే 8 మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సిఎస్కే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో సిఎస్కే లాస్ట్ 10 మ్యాచెస్ లో 2021, 2024 లో తప్ప ఇంకా రాజస్థాన్ ఓడించలేకపోయారు. సో 2023లో సిఎస్కే 5 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అందులో రాజస్థాన్ తో ఓడిపోయినవి 2. సో క్లియర్లీ రాజస్థాన్ సిఎస్కేని సైలెంట్ చేస్తూనే వస్తుంది. అండ్ ఓవరాల్ గా సిఎస్కే ఇంకా రాజస్థాన్ ఇప్పటివరకు 31 మ్యాచ్లో తలబడ్డాయి. అండ్ అందులో రాజస్థాన్ 15 గెలిస్తే సిఎస్కే 16 మ్యాచ్లు గెలిచింది. సో ఇక్కడ కూడా నెక్ టు నెక్, బట్ సిఎస్కేకి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. సో రెండు టీమ్స్ మధ్యన బ్యాలెన్స్డ్ రైవల్రీ నడుస్తుంది. బట్ లాస్ట్ 10 మ్యాచెస్ లో మాత్రం రాజస్థాన్ అప్పర్ హ్యాండ్. సో సిఎస్కేకి అయితే ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ రాజస్థాన్ వాళ్ళు సిఎస్కేని డామినేట్ చేస్తూ వస్తున్నారు. ఇంక ఈ పిచ్ పై కీ ప్లేయర్స్ చూస్తే ముందుగా సంజు శాంసన్. సో చాలా ఏళ్ళుగా రాజస్థాన్ ఆడి ఈసారి అదే రాజస్థాన్ ఆపోజిట్ గా ఆడుతున్నాడు. అండ్ సంజు శాంసన్ గురించి మనం స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. శాంసన్ పై ఈ సీజన్ లో చాలా హైప్స్ ఇంకా హోప్స్ ఉన్నాయి. అండ్ సంజు శాంసన్ కూడా స్పిన్ ఇంకా పేస్ ని కంట్రోల్ గా ఆడుతాడు. ఇంత ఈ పిచ్ పై చాలా ఇంపార్టెంట్. తను ఓపెనింగ్ వచ్చి ఒక మంచి స్కోర్ ని బోర్డ్ పై పెడితే సిఎస్కేకి సరిపోతుంది. ఇంకా సిఎస్కే నుంచి మరో 3 ప్లేయర్స్ నూర్ అహ్మద్, డెవాల్డో బ్రేవిస్, శివం దుబే. సో నూర్ అహ్మద్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మిడిల్ ఓవర్స్ లో బ్యాట్స్మెన్స్ ని తన స్పిన్ మాయాజనంలో కట్టిపడేస్తాడు. ఇంకా నెక్స్ట్ దూబే కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంకా బ్రేవిస్ కూడా స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇంకా రాజస్థాన్ నుంచి వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్ తో ఐపీఎల్ లోకి అడుగు పెడుతున్నాడు. తన అండర్-19 వరల్డ్ కప్ లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించడం మనందరం చూసాం. అండ్ రియాన్ పరాగ్ కూడా కెప్టెన్ గా టీం ని ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. అండ్ ఆల్సో జైస్వాల్ కూడా రాజస్థాన్ కి మెయిన్ బ్యాట్స్మెన్. సిఎస్కే పై ఎస్ఎస్సి జైస్వాల్ రికార్డ్ చూస్తే 8 ఇన్నింగ్స్ లో 266 పరుగులు చేశాడు. అండ్ తన యావరేజ్ 33.2 అండ్ తన స్ట్రైక్ రేట్ 161.2. ఇంకా తన హైయెస్ట్ స్కోర్ 77 రన్స్. ఇంకా రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 తో పాటు స్ట్రెంత్ ఇంకా వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ తో స్టార్ట్ చేస్తే ముందుగా రాజస్థాన్ విషయానికి వస్తే వాళ్ళ ఓపెనింగ్ కాంబో ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశీ. సో లాస్ట్ సీజన్ లో చూసాం ఇద్దరు కూడా రాజస్థాన్ కి ఎలాంటి ఫైర్ నాక్స్ ఇచ్చారో. వీళ్ళిద్దరు బ్యాట్ నుంచి రాజస్థాన్ కి మంచి మంచి స్టార్ట్స్ వచ్చాయి. సో వీళ్ళు మళ్ళీ అదే ఫైర్ ఇంటెంట్ తో ఆడితే పవర్ ప్లేయర్ రాజస్థాన్ డామినేట్ చేయొచ్చు. ఇంకా నెంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆడతాడు. సో లాస్ట్ సీజన్ లో నెంబర్ 3లో వచ్చి మంచి నాక్స్ ఆడాడు. అండ్ ఈసారి తనపై కెప్టెన్సీ అనే ప్రెషర్ కూడా పడింది. ఇంకా నెంబర్ 4లో షిమ్రన్ హెట్మైర్. సో లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసి ఎలారా బాబు ఇంకా హెట్మైర్ రిటైన్ చేసుకున్నారు అని అనుకున్నాం. బట్ హెట్మైర్ మాత్రం T20 వరల్డ్ కప్ లో అందరినీ షాక్ గురి చేశాడు. ఇంకా నెంబర్ 5లో ధ్రువ్ జురెల్. సో లాస్ట్ సీజన్ లో ప్రతి మ్యాచ్ ని కూడా లాస్ట్ దాకా తీసుకొచ్చి ఆఖరిలో ఫినిష్ చేయలేకపోయాడు. సో ఈ ఫినిషింగ్ భారం అనేది ఇప్పుడు జురెల్ పైన కూడా ఉంది. దాన్ని తను సార్ట్అవుట్ చేసుకోగలగాలి. ఇంకా నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఫెరేరా, నెంబర్ 8లో, నెంబర్ 9లో జాఫ్రా ఆర్చర్, నెంబర్ 10లో రవి బిష్నాయ్, నెంబర్ 11లో తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ. సో రాజస్థాన్ వాళ్ళు మోస్ట్లీ ప్లేయింగ్ 11 తో రావచ్చు. సో ఈ స్క్వాడ్ లో స్ట్రాంగ్ పాయింట్స్ చూస్తే స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్. అండ్ ఆల్సో ఇద్దరు కూడా మంచి ఫామ్ లో వస్తున్నారు. అండ్ ఆల్సో హెట్మైర్ కూడా ఫామ్ లోకి రావడం రాజస్థాన్కి చాలా మంచి విషయం. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ షిమ్రన్ హెట్మైర్, ఎస్ఎస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ అండ్ ఆల్సో వికెట్ టేకింగ్ బౌలర్స్. సో ఈ స్క్వాడ్ లో ఇంకా వీక్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ ఎప్పటిదాకా ఐపీఎల్లో 8 మ్యాచ్ల్లో రాజస్థాన్ కెప్టెన్సీ చేశాడు. అండ్ అందులో 2 సార్లు తన టీంని గెలిపించాడు. మిగతా 6 మ్యాచ్ల్లో రాజస్థాన్ ఓడిపోయింది. తన విన్నింగ్ పర్సెంటేజ్ 25. సో ఈ కెప్టెన్సీ అనేది తన బ్యాట్ నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. అండ్ బౌలింగ్ లో కూడా తుషార్ ఆర్చర్ ఎకనామికల్ బౌలర్స్. జాఫ్రా ఆర్చర్ T20 వరల్డ్ కప్ లో కూడా 9+ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ తుషార్ గానీ ఆర్చర్ గానీ రన్స్ ఇచ్చినా వికెట్స్ ఇస్తారు. సో రాజస్థాన్ అయితే ఈ మ్యాచ్ కోసం ఒక సాలిడ్ టీమ్ తో వస్తున్నారు. వాళ్ళ ఫినిషర్స్ ఇంకా బౌలర్స్ తమ డ్యూటీని పర్ఫెక్ట్ గా చేస్తే రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రుతురాజ్ గైక్వాడ్ ఇంకా సంజు శాంసన్. సో సీజన్ స్టార్ట్ కాకముందు వరకు అందరూ కూడా మాత్రం ఇంకా సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారని అనుకున్నారు. బట్ సిఎస్కే మాత్రం సంజు ఇంకా గైక్వాడ్ని ఓపెనర్స్ అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇంకా నెంబర్ 3లో ఆయుష్ మాత్రే, నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5లో డెవాల్ బ్రేవిస్, నెంబర్ 6లో కార్తిక్ శర్మ,
నెంబర్ 7 ఎంటీ, నెంబర్ 8లో ప్రశాంత్ వీర్, నెంబర్ 9లో అంశుల్ కంబోజ్, నెంబర్ 10లో నూర్ అహ్మద్, నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ, ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్. అండ్ సిఎస్కేకి వాళ్ళ బలగం, వాళ్ళ బలం, వాళ్ళ బ్యాటింగే. అండ్ వాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కంట్రోల్డ్ ఓపెనింగ్ పేర్, అటు యాక్సిలరేట్ చేస్తారు, అటు అగ్రెసివ్గా ఆడతారు. నెంబర్ 3లో ఆయుష్ మత్రే, అగైన్ డిస్ట్రక్టివ్ బ్యాటర్ వస్తాడు. నెంబర్ 4, నెంబర్ 5లో శివం దుబే, డెవాల్డో బ్రేవిస్ స్పిన్నర్స్ని ఉతికారేస్తారు అండ్ మిడిల్ ఓవర్స్లో స్కోర్ని బాగా యాక్సిలరేట్ చేస్తారు. నెంబర్ 6లో కార్తిక్ శర్మ, యంగ్ వికెట్ కీపర్. అండ్ నెంబర్ 7లో ఎవరు ఆడతారు? ఇంకా నెంబర్ 8లో ప్రశాంత్ వీర్, జడేజాకి రీప్లేస్మెంట్. నెంబర్ 9లో అంశుల్ కంబోజ్, హార్డ్ లైన్స్లో కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తూ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్. నెంబర్ 10లో నూర్ అహ్మద్, మిస్టరీ స్పిన్నర్, మిడిల్ ఓవర్స్లో బ్యాట్స్మెన్స్ని బాగా కంట్రోల్ చేస్తాడు. ఇంకా నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ, ఎక్సలెంట్ సీమ్ బౌలర్. ఇంకా నెంబర్ 12లో ఖలీల్ అహ్మద్, న్యూ బాల్తో మంచిగా స్వింగ్ చేస్తాడు. సో మెయిన్ సిఎస్కే బలం మనం చెప్పుకున్నట్టే వాళ్ళ బ్యాటింగ్, బట్ వాళ్ళ వీక్నెస్ వాళ్ళ బౌలింగే, మెయిన్లీ డెత్ బౌలింగ్. సో ఖలీల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ సిఎస్కేకి ధోని ప్లేస్లో ఎవరు ఆడతారు అన్నదే డౌట్. సో దీనికి ఆన్సర్ మోస్ట్లీ వాళ్ళొక బౌలర్ని తెస్తే బాగుంటుంది, అది కూడా ఒక స్పిన్నర్ని అయితే ప్లస్ పాయింట్. సో వికెట్ కీపర్ ఆడడం లేదు కదా, బదులుగా మేము కీపర్ని ఆడిస్తామంటే అది ఫూలిష్ థింగ్ అవుతుంది. సో స్పిన్నర్స్లో నూర్కి తోడుగా ఒక ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఉంటే తనపై కూడా అంత ప్రెజర్ ఉండదు. సో నాకైతే తన ప్లేస్లో అఖిల్ హుసేన్ బెటర్ అనిపిస్తుంది. లేదు ప్రశాంత్ వీర్ స్పిన్ అటాక్ని తోడుగా ఉంటాడు, తను వికెట్స్ తీస్తాడు అంటే స్పెన్సర్ జాన్సన్ అండ్ జాక్ ఫోక్స్ని ట్రై చేయొచ్చు. ఇంక మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ ఇంకా జైస్వాల్ మధ్యన మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో వీళ్ళిద్దరూ తలబడినప్పుడు జైస్వాల్ ఖలీల్ని కౌంటర్ అటాక్ చేశాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో జైస్వాల్కి 207 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ తన యావరేజ్ 29. బట్ ఖలీల్ కూడా 2 times జైస్వాల్ని అవుట్ చేశాడు. అండ్ పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్యన మంచి బ్యాట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జడేజాకి సంజు శాంసన్ పై చాలా మంచి రికార్డు ఉంది. చూడాలి మరి సిఎస్కే గెలుస్తారా లేదా రాజస్థాన్ వాళ్ళ విజయ పరంపరని కొనసాగిస్తారా. సో ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని ఇక్కడ దాకా చూస్తారని తెలియడానికి ఒక ఎల్లో హార్ట్ని కానీ ఒక పింక్ హార్ట్ని కానీ కామెంట్ చేయండి.